గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. తన యొక్క జీవితంలో శరీర క్రియలన్నీ కూడా లయపరచబడినట్లుగా ఆయన అనుదినము క్రీస్తుతో కూడా సిలువ వేయబడుతున్నాడు. మనం చాలాసార్లు యొక్క సిలువలు ప్రతి చోట చూస్తూనే ఉంటాం. ఒక చర్చ్ పైన ఒక క్రాస్ కనిపిస్తుంది. కొంతమంది ఇండ్లల్లో కూడా సిలువలు పెట్టుకుంటూనే ఉంటారు. ఇంటి చుట్టూ సిలువలు ఉంటాయి, ఇంటి మీద సిలువలు ఉంటాయి, కానీ జీవితంలో మాత్రం సిలువ వేసుకోరు. జీవితంలో విడిచిపెట్టవలసిన వాటి మీద సిలువ వేయరు. శరీర క్రియలను విడిచిపెట్టరు. శరీర క్రియలను విడిచిపెట్టడానికి ఇష్టపడరు. నీవు సిలువలు ఎన్ని పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది శరీర క్రియలను విడిచిపెట్టకపోతే? నీవు బయట సిలువ పెట్టుట కంటే నీ లోపట సిలువ వేసుకోవడం ప్రాముఖ్యం. నీవు సిలువ వేయబడిన వాడవైతే నీవు చేసే శరీర క్రియలకు కూడా నువ్వేం చేయాలి? సిలువ వేయాలి. అంధకార సంబంధమైనటువంటి క్రియలకు సిలువ వేయాలి. చీకటి సంబంధమైనటువంటి క్రియలకు సిలువ వేయాలి. వాటిని నీవు విడిచిపెట్టినప్పుడే నీవు సిలువను గురించి మాట్లాడుతున్నప్పుడు శక్తి ఏమవుతుందో తెలుసా? విడుదల అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.